నమస్తే అండి అందరికీ. ఏంది ఈరోజు కూడా అలుకు చల్లిన వీడియోతోనే వ్లాగ్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు ఏంటంటే మా ఊర్లో చిలుకల చిన్నమ్మ జాతర జరుగుతుందన్నమాట. సో అందుకని దానికోసం ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నా. సో లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గులు అవి పెట్టేసుకొని ఇక ఫస్ట్ అయితే రుద్రాక్ష కోసం అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా. ఎందుకంటారా, పెద్దవాళ్ళం అంటే మనం వంట అయిన దాకంటే ఆఫ్టర్నూన్ అయినా కూడా ఆగుతాం, కానీ పిల్లలు ఆగరు కదా. సో అందుకని తన కోసం అయితే చపాతీ చేసి కొంచెం టమాటా కర్రీ అయితే వండిచ్చేసిన రుద్రాక్షకి. అయితే ఎప్పుడు కూడా నేను చపాతీ చేసేటప్పుడు రుద్రాక్షగా పిండి తీసుకొని యాజ్ యూజువల్ ఆడుకుంటుంది కదా. సో కాకపోతే ఈసారి మాత్రం రొటీన్కి భిన్నంగా తను ఆడుకోవడం టైంపాస్ చేయడం కాకుండా మాత్రం గణపతిని రెడీ చేస్తుందన్నమాట. గణపతి తయారు చేస్తుందట. సో ఇక మమ్మీ నేను గణపతి చేస్తున్నావు చూద్దురా అని పిలవంగానే ఇక నాతో పాటు మీకు కూడా చూద్దామని ఈ వీడియో అయితే రికార్డ్ చేసిన. చూడండి, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ గణపతి అయితే రెడీ అయిపోయిందట. ఇక తనది గణపతి రెడీ అయ్యేసరికంటే నాకు ఇటు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నేను పూజ కూడా చేసేసుకున్నా. దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని తులసమ్మ కోట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా. తర్వాత వచ్చేసి ఇక మా ఇంటి పక్కన వాళ్ళ చుట్టాల పాపట అమ్మాయి వచ్చింది. అయితే ఇక నేను ఎత్తుకున్న కాసేపు ఇక రుద్రాక్ష పాపతో ఆడుకుందన్నమాట. ఇక్కడ ఏమైందంటే ఇక మా కోడిని మేము బలిస్తాం అక్కడ అమ్మవారికి. అయితే ఇక అప్పుడు మా కోడి తప్పిపోయిందని చెప్పి ఇక అప్పుడు పాపను ఎత్తుకొని కూర్చున్నప్పుడు రుద్రాక్ష తనతో ఆడుకున్నది. తర్వాత ఇక ఊరు నుండి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇది వచ్చేసి నికాల్పూర్ అన్నమాట. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు, 5 చేతుల పోచమ్మ అని అమ్మవార్లు ఉంటారు, గ్రామ దేవతలు అన్నమాట. సో ఫస్ట్ మేమైతే ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తాము. సో ఈరోజు కూడా అక్కడికైతే బైక్ పైన స్టార్ట్ అయిపోయినాము. ఇక రీచ్ అయిపోయినామండి, దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇక ఇదంతా అక్కడ టెంపుల్. ఇక వెళ్ళంగానే దేవుడికి అయితే ఫస్ట్ నైవేద్యం అయితే పెట్టేసుకున్నామండి. పెట్టేసుకున్నాక ఇక అమ్మవార్లకైతే అందరికి కూడా బోనం వేసుకున్నాము. బోనం అంటే అన్నము పెరుగు అయితే నైవేద్యం లాగా పెడతామండి. తర్వాత చక్కెర కూడా పెడతాము. ఇక ఇక్కడ అయిపోయాక ఇక ఇదైతే మా ఊరిదండి. ఈమె చిలుకల చిన్నమ్మ అమ్మవారు. సో ఇక్కడికి వచ్చినాక కూడా ఇక చాలామంది ఉన్నారు మార్నింగే. ఇక అప్పుడే జాతర కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అన్నీ సర్దుతున్నారు, అందరూ తీసుకొచ్చుకున్నారు, అందరు పెట్టుకున్నారు ఇక. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. మధ్యాహ్నం ఇక మా ఆయన ఏం చేసిండంటే బయటకు వెళ్ళినప్పుడు నేను జాతరలో వెళ్ళేటప్పుడే అడిగిన అక్కడ పానీపూరి ఉంది అంటే ఇక అప్పుడు వద్దన్నాడు, కానీ మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిండు. ఇక తిన్నాము. తర్వాత మధ్యాహ్నం ఖాళీ టైంలో ఏం చేద్దామా అని చెప్పి ఇవి నిన్న నేను వచ్చేటప్పుడు షాప్లో నుండి 2 కాటన్ బాక్సులు తీసుకొచ్చిన అన్నమాట. ఇక మనకు ముందే ఖాళీగా ఉంటే బ్రెయిన్ పనిచేయదు, ఏవో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి, ఓవర్ థింకింగ్ అయిపోతుంది అని చెప్పి ఇట్లా అయితే ఒక క్రాఫ్ట్ లాగైతే చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేసిన. ఇక నేను చేసేటప్పుడు రుద్రాక్ష కూడా ఇక నాకు కొంచెం సతాయించింది. సో ఫైనల్గా అయితే దాన్ని ఇట్లా అరేంజ్ చేసుకున్నా కిచెన్లోనే. తర్వాత ఇక ఈవినింగ్ అయితే ఇక జాతరకు వెళ్ళాలి కాబట్టి రెడీ అయిపోయినాము. రుద్రాక్ష వెయిట్ చేస్తుందన్నమాట వాళ్ళ పిన్నిల కోసం. అంటే మా గల్లీలో నా చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా. సో మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అన్నమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది. ఇక జాతరకైతే రీచ్ అయిపోయినామండి. ఇది జాతర లొకేషన్ అంతా కూడా. రుద్రాక్షకైతే నేను 2 తీసుకున్నా. ఒకటి ఫ్రూట్ సెట్ అండ్ ఇంకోటి వచ్చేసి వెహికల్స్ అండి సెట్ అది. సో నాకు 2 కూడా తక్కువ కాస్టే, ఈచ్ 100 రూపీస్ అయితే కాస్ట్ పడింది. సో ఇక ఇంటికి వచ్చిన దాకా కూడా మాకు 8 అయిపోయింది. ఇక బ్యాంగిల్స్ అవన్నీ చూసినా కానీ ఇక బ్యాంగిల్స్ అయితే తీసుకోలేను. ఫైనల్లీ రుద్రాక్ష చేయలు పట్టుకుంది కదా, అది వెహికల్ సెట్ ఒకటి అండ్ ఫ్రూట్ సెట్. ఇక ప్యాలాలు అయితే ఇవి చాలా రోజులకి ఇవాళ చూసిన కాబట్టి చూడంగానే తినాలనిపించింది, ఇక తీసేసుకున్న ప్యాలాలు. ఇక రుద్రాక్ష అయితే ఇంటికి వచ్చిందాక అవి పట్టుకొనే ఉన్నది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలన్నా ఎప్పుడెప్పుడు వాటితో ఆడుకోవాలా అని ఉన్నట్టు ఉండే. ఇక ప్రతిదీ కూడా ఓపెన్ చేసి మమ్మీ ఈ ఫ్రూట్ ఉంది, ఈ వెహికల్ ఉంది నా దగ్గర అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.